రవీంద్ర గారు ఏమనలేదుగా, ఎంకరేజ్ చేశారు రవీంద్ర గారు? లేదు, రవీందర్ వాజ్ ఆల్వేస్ చేసేయారు. ఇంకా రవీందర్కి పిలిచి కదా, రవీందర్కి ఏంటి, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఉండి యాక్టింగ్ లో ఉంటే నేను ఆ సెట్ లోనే ఉంటాను కదా, లేదా అటు ఇటు పరిగెత్తకుండా. అంటే రాజమౌళి గారిది కూడా ఐ వాజ్ దేర్ ద సెట్ ఆల్ ద టైమ్. అండ్ కాల్ ఐఎమ్ దేర్, ఎప్పుడు రోల్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ దట్. బట్ దేర్ వాజ్ అ కన్ఫ్యూజన్, అంటే వెదర్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టరా లేకపోతే ఇదా అన్నట్టు. నాకు ఎప్పుడు అంటే స్టార్ట్ అంటే దెర్ వాజ్ ఇప్పుడు చాలా మంది అంటే అదొక యాక్టింగ్ తీసుకొని దాని మీద దరఖాస్తు పెట్టుకొని అదొక పెద్ద అవకాశంగా తీసుకొని నెక్స్ట్ దాన్ని ఇంకో నెక్స్ట్ అలా వెళ్తుంటది. అలాగా అవ్వక చిన్న నాకు అంటే టు గో డీపర్ మేబీ ఐ నెవర్ హ్యాడ్ దట్ క్వశ్చన్ లేకపోవడం మేబీ దట్ వాజ్ ఫూలిష్నెస్ అనుకోవాలి. అంటే ఐ వాజ్ జస్ట్ దేర్. సో అండ్ ఆల్ దిస్ హ్యాపెండ్ విత్ ఇన్ 1.5 2 years. అనుకోకుండా ఒకరోజు నేను కాలేజ్ అయిపోయింది, అనుకోకుండా ఒకరోజు జాయిన్ అయిపోయాను. అది జరుగుతూ ప్యారలల్ గా ఛత్రపతి స్టార్ట్ అయింది, ఛత్రపతి అవుతూ గోదావరి స్టార్ట్ అయిపోయింది. సో ఐ డిడ్ంట్ గెట్ ఎనీ టైం, బ్రీతింగ్ స్పేస్ లేదు అసలు, బ్రీతింగ్ స్పేస్ లేదు లిటరలీ. అంటే ఈ మధ్యలో మళ్ళీ హను తోటి స్టోరీ సిట్టింగ్లు, మనోడు చాలా వండర్ఫుల్ కథలు రాస్తాడు. అసలు హను స్టోరీస్ తోటి ఐ యూస్ టు బి నో, అసలు ఎలా రాస్తున్నాడు, ప్రతిదీ కొత్తగా కావాలి వాడికి, ప్రతిదీ కొత్తగా, ప్రతి డైలాగ్ ప్రతిదీ. సో వీ డిడ్ సమ్ ఫ్యూ యాడ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్ తీసాడు ఒక ఐఎమ్ ఫేమస్ అని చెప్పి, గ్రేట్ జర్నీ అనుది కూడా. సో మీరు రైటింగ్ రాశారు? అయ్యా అంటే మనం యాక్చువల్గా అంటే ఇఫ్ నౌ బీయింగ్ ఇన్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, మనది ఏ ఉండదండి అసలు. డైరెక్టర్ ఇస్ ఎవ్రీథింగ్. కరెక్ట్. అంటే డైరెక్టర్ ఇస్ ఇది ఈవెన్ లిరిక్స్ అనుకోండి లేకపోతే ఇది అనుకోండి, అదే లిరిక్ రైటర్ మరి వేరే వాళ్ళకి ఎందుకు బాగా రాయడు, అదే స్టోరీ రైటర్ మరి వేరే వాళ్ళకి ఎందుకు రాయడు. ఐ కీప్ టెల్లింగ్ మై డైరెక్టర్స్ ఆల్సో దట్ దే ఆర్ ద కీ. యూ బ్రింగ్ ద బెస్ట్ టెక్నీషియన్, నో యూస్ అంటే అన్లెస్ ద డైరెక్టర్ హ్యాస్ విజన్. కరెక్ట్. సో ఆ విజన్ హనుకి ఉండి హీ యూస్ టు టేక్, నీ నుంచి ఏం రాబట్టాలి, నీ నుంచి ఏం రాబట్టాలని అలా ఒక పెట్టేవాడు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ శేఖర్ మీరు డెసిషన్ తీసుకున్నారా? తీసుకున్నట్టే? లేదు, నేను గోదావరికి టేకెన్ డెసిషన్ దట్ ఐ హావ్ టు బికమ్ యాక్టర్ అని. గోదావరి అయిన తర్వాత శేఖర్ గారు అడిగారు హ్యాపీ డేస్ కి ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తారని. ఎందుకంటే ఈ థాట్, ఎందుకంటే నేను అప్పుడే నేను శేఖర్ గారిని గోదావరికి ముందు కలిసిందే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, రాజమౌళి గారి దగ్గర, చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న అలా పరిచయం అయింది. సో హీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్ దట్ అండ్ హీఈస్ అగైన్ అ విజనరీ. ఆయన మీరు ఏం చేయాలి అని ఆయనకు కూడా ఒక చిన్న అవగాహన ఉంటుంది. సో ఆర్ట్ డైరెక్షన్ చేస్తామని హ్యాపీ డేస్ కంటే నేను చెప్పాను, నేను అసలు ఆర్ట్ డైరెక్టర్ అవుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు నేను ఆర్ట్ డైరెక్షన్ పరంగా నేను చేసేవాడినది అంటే దెన్ హీ ఆల్సో అండర్స్టూడ్. బట్ హీ ప్రామిస్ దట్ అట్ సమ్ పాయింట్ హీల్ మేక్ మీ అ లీడ్ యాక్టర్. సో అది ఆవకాయ బిర్యానీకి కుదిరింది. సో అలాగా ఎవ్రీవన్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అందరం ఫ్యామిలీ అంటాము, బట్ ఫ్యూ గుడ్ మెన్ హూ ఆర్ అరౌండ్ అస్. పరిచయం అయినప్పుడు నేను ఎప్పుడో గోదావరిలో ఆ నీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ గురించి చాలా మాట్లాడుతూ కూర్చున్నా. యాక్టింగ్ పని, బట్ ఏదో మాడుతుంటే అది ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు ఫోన్ చేసి నాకు ఇల్లు డిజైన్ చేయమన్నారు. నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏమీ డిజైన్ చేయలేదు ఇప్పటివరకు, అసలు వర్క్ వదిలేసాను, నేను యాక్టింగ్ చేసుకుంటానంటే లేదు నువ్వే చేయాలని. అలాగా ఫ్యూ గుడ్ మెన్ హూ ఆర్ కమ్ టుగెదర్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. ఐ థింక్ అందరికీ అలా అలా ముందుకు వెనకాలగా అవుతుంటుంది. ఆవకాయ బిర్యానీ మెయిన్ లీడ్ లో ఉన్నారు, చేశారు. స్వాతితో చేశారు కాంబినేషన్, అది హిట్ అయింది. మరి దాని తర్వాత కూడా మళ్ళీ మీకు లీడ్ రోలే రావాలి, లీడ్స్ కి సంబంధించిన. అక్కడ సైన్ మరి అంటే వేరే ఏమన్నా ఒప్పుకున్నారా లేకపోతే ఎట్లా? తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చాయి, మంచి క్యారెక్టర్లు చేశారు, మళ్ళీ చేశాను. మంచి ఇది లేదు నాకు విచిత్రమైన. వంశీ పైడిపల్లి గారిది ప్రభాస్ గారి సినిమా నెక్స్ట్ సినిమా అవుతుంటే ఆయనది ఫస్ట్ సినిమా, ఆయన గోదావరి అప్పుడు కలిసాను నేను. అంటే ఛత్రపతి ఆల్రెడీ చేశాం కదా అని నన్ను పిలవడం జరిగింది, వెళ్తే టక్కని వంశీ గారిని కలిస్తే వంశీ ఫస్ట్ సినిమా అది, ఆయన చేద్దాం అనుకున్న టైంలో ఆయన ఏ సినిమా చేస్తున్నావు అంటే నేను శేఖర్ గారి సినిమా అని చెప్పాను మామూలుగా.
ఆయనకి కథ తెలుసో ఏదో అది రవీంద్ర క్యారెక్టర్ ఆయన ఏదో అట్లా చెప్పడం చాలా గొప్ప సినిమా, అది చాలా గ్రేట్ సినిమా యూఆర్ డూయింగ్ అంటే అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఓకే ఇట్స్ ఫిల్మ్ అది, ఈజ్ అ వెరీ గ్రేట్ డైరెక్టర్. ఆ సినిమా చేస్తూ మీరు మరి ఫ్రెండ్ పిలిస్తే వచ్చారా? లేదా ఐ థాట్ ప్రభాస్ గారు చెప్పారంట మీకు ఏదో అవసరం ఉందంట అని వచ్చాను. లేదు చేయకూడదు అది, మీరు ఆ సినిమా తర్వాత మీరు అంటే ఇంకా మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి వస్తాయి అది అని అట్లా మహర్షి ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత మహర్షి అప్పుడు అలానే పిలిచి ఆయన మహేష్ బాబు గారి సినిమా దాంట్లో అవకాశం వచ్చింది. అట్లా యాక్చువల్లీ అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ డూయింగ్ మనం అంటే ఐ థింక్ నేను కెరియర్ పరంగా ఐ వాంట్ టు బికమ్ అ హీరో, దిస్ ఇస్ హీరో నౌ అని చెప్పి పొద్దున్నే వేసుకొని ఒక కళ్ళద్దాలు వేసుకొని అలా బయలుదేరలేదు నేను ఎప్పుడు. ఐ వాజ్ నెవర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ థింగ్, బట్ ఐ వాజ్ సిన్సియర్ అబౌట్ దట్. వాట్ ఎవర్ రోల్ నేను హీరోగా చేస్తుంటే సిన్సియర్గా హీరోగా చేసేవాడిని. అదంటే డాన్స్ చేయాలా లేకపోతే ఇది చేయాలా, ఐ పార్ట్ ఆఫ్ ఇట్. నాట్యం అనే సినిమా చేసాము, దాంట్లో నేనంటే ఐ థాట్ ఐ నాట్ డూ దట్ ఫిల్మ్, కానీ యాజ్ అ కూచిపూడి డాన్సర్ చేయాలంటే 1 year ట్రైనింగ్ తీసుకొని చేశాను. కరెక్ట్. సో దాంట్లో ఎప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు, ఆ డెడికేషన్ ఉంది. ఎందుకంటే నేను గోదావరికి వెళ్తున్నప్పుడు కూడా నేను హనుని అడిగాను, ఇలా శేఖర్ గారు అడిగారా సినిమా గోదావరి అనే సినిమాకి ఇలా రమ్మన్నారు, రాజమండ్రికి వెళ్ళమంటావా అంటే పిచ్చా లేకపోతే ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, జస్ట్ ఇమీడియట్గా బస్ ఎక్కి వెళ్ళిపో, నువ్వు అసలు ఆలోచించక అసలు. ఆలోచన అంటే చేయడం అవసరం ఏదంటే ఇప్పుడు, బట్ ఇట్ వాజ్ డెసిషన్. అంటే హను వాళ్ళు సంథింగ్ ఐ యూస్ టు కాల్, తర్వాత అనీష్ బికేమ్ సమ్మన్ ఐ యూస్ టు కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్. సో జనరల్ జోక్లు ఉంటాయి, అదేంటంటే సినిమా హీరో అయిపోగానే అడ్వాన్స్ తీసుకొని అక్కడ ల్యాండ్ కొన్నాం ఇక్కడ అట్లా ఒక చిన్న జోకులు నడుస్తూ ఉంటాయి, పక్కన ల్యాండ్ తీసేసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు అని. బట్ ఐ డోంట్ థింక్ జర్నీ సో సింపుల్, అంత సింపుల్ కాదు. చాలా మంది సినిమాల్లో వచ్చే వాళ్ళకి కూడా ఐ కీప్ టెల్లింగ్ దట్ అంత యూనో యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అవేర్నెస్ ఆన్ యువర్ లైఫ్. మన లైఫ్లో మనం ఏం చేద్దాం అని అనుకుంటే దెన్ యూ బికమ్ హీరో, యూ బికమ్ ఎనీథింగ్, యూ బికమ్ ఫుడ్ ఇండస్ట్రీ బెటర్ ఏది పెట్టినా యూ విల్ బీ సంథింగ్. బట్ లైఫ్లో ఏం చేయాలి అది ఇందాక మనం పర్సనల్ మాట్లాడుకున్నప్పుడు పిల్లోడితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అన్న దగ్గరకు వచ్చామంటే, మా మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళు కొత్తపేటలో ఉంటారు, వాళ్ళతో పాటు నేను జర్నీ చేసేవాడిని. ఫర్ మీ ఐ కాంట్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఇట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషనల్ వరల్డ్. ఆ ఎమోషనల్ వరల్డ్ లో సినిమా ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. దాంట్లో హీరో అయిపోయి లేకపోతే అదొక విచిత్రమైన ఒక లైఫ్ స్టైల్ బ్రతికే అలా 2-3 సినిమాలు సైన్ చేసేసి ఏదో చేసి అలాంటి ఒక ప్రొఫెషనల్ దీంట్లో వెళ్ళలేదు. ఈవెన్ టు సే దట్ ఈవెన్ ఇన్ ఆర్కిటెక్చర్ సేమ్ థింగ్ ఐ ఫాలో. మీకు సినిమా కాబట్టి మీకు తెర మీద కనబడుతుంది ఇది, నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే ఉంటానే, సేమ్ థింగ్.